అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం జనసేన పార్టీ నిర్మాణ సాధకుల సమాచార సేకరణ కమిటీ. ఈ కమిటీలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రత్యేకంగా ప్రజాసేవ చేయాలనుకునేవారు, రాజకీయాల్లో రావాల్సిన వాళ్ళు, వాళ్ళకి మంచి అర్హత ఉండాలి, వారికి అన్ని రకాల అవకాశాలు ఇవ్వాలి. జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేసిన జన సైనికులకు, వీర మహిళలకు ప్రత్యేకమైన స్థానం కల్పించాలి అని ఆయన ప్రత్యేకంగా ఆయన స్వయంగా కృషి చేస్తూ ఉన్నారు కమిటీ కోసం. మేము కూడా అనేక రాజకీయ పార్టీలు చూసాం. ఎక్కడా ఇన్ని అనేక రకాల కార్యక్రమాలను రూపొందించి ఈ కమిటీ స్వచ్ఛమైన కమిటీగా ఉండాలి, నిజమైన ప్రజాసేవకులుగా వారికి అవకాశాలు కల్పించాలి, ఎవరు కూడా నిరాశ నిస్పృహ చెందకుండా పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలనే ఒక మంచి సంకల్పంతో మొన్న విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకు, ఇవాళ ఉన్న 26 జిల్లాలకు కూడా శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, రాజకీయంగా బాగా అనుభవం ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి 26 మంది సెలెక్ట్ చేసి ఒక్కొక్క జిల్లాకి ఒకరిని పంపడం జరిగింది. నన్ను కాకినాడ జిల్లాకి కూడా ఒక పరిశీలకుడిగా ఇక్కడ పంపించారు. పరిశీలకుడిగా పంపించిన వారికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పకుండా ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని పంపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పార్టీని బలోపేతం చేయడం కోసం నా వంతు నేను కూడా కృషి చేస్తాను. అలానే ఇవాళ 27 మందితో ఏర్పాటు చేసిన కమిటీలో సీనియర్ మెంబర్స్ని 3 సెలెక్ట్ చేశారు. అలానే 3 మరి వారికి సాధకుల్ని కూడా ఎవరైతే సభ్యత్వాన్ని మనకు చేర్పించారో సాధకుల నుంచి, సీనియర్ సాధకుల నుంచి 3 సెలెక్ట్ చేశారు. అలానే మరొక 3 కూడా సీనియర్ సాధకులను సెలెక్ట్ చేసి 7 కమిటీని ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిని కూడా వాలంటీర్స్గా ఏర్పాటు చేసి 26 మందితో కూడా, ఇంకా నాతో కలిపి 27 మంది, 28 మంది మొత్తం నాతో కలిపి ఈ 28 మందిని కూడా 7 నియోజకవర్గాల్లో ఎవరికైతే జనసేన పార్టీలో రాష్ట్ర నాయకులుగా రావాలి, జిల్లా నాయకులుగా నేను కావాలి, అలానే మండల స్థాయి నాయకులు కావాలి, నియోజకవర్గ స్థాయి నాయకులు కావాలి, గ్రామ స్థాయి అనుకున్న వాళ్ళందరినీ కూడా వారికి ఒక ప్రొఫార్మా లాంటిది ఏర్పాటు చేసి ఆ ప్రొఫార్మాలో వారికి ఉన్న రాజకీయంగా అర్హత, వారు చదువుకున్నారు, వారు ఇంతకుముందు రాజకీయ పదవులు కూడా పూర్తి వివరాలతో ప్రత్యేకంగా నైపుణ్యంగా సైంటిఫిక్గా ఏర్పాటు చేశారు.